ప్రభుత్వ పాఠశాలల్లో క్రమశిక్షణ తప్పుతోంది. విద్యార్థులు గ్యాంగ్ వార్కు తయారవుతున్నారు. కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ ఏపీఎస్పీ హైస్కూల్లో 10వ తరగతి విద్యార్థిని 9వ తరగతి చదువుతున్న విద్యార్థి బ్లేడ్తో గొంతు కోసేశాడు. ఈ విషయాన్ని రహస్యంగా ఉంచి ఉపాధ్యాయులు ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ విద్యార్థి వినయ్ అమ్మమ్మ దగ్గర ఉండి 10వ తరగతి చదువుతున్నాడు. పాఠశాలకు వచ్చిన వినయ్ పై అదే పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న ప్రవీణ్ దాడి చేశాడు. ఆదివారం రాత్రి ఇది వెలుగులోకి వచ్చింది. సోమవారం వివాదంగా మారింది. కాదు, నేరాలు పెరిగిపోతున్నాయి. ఇలా చేయడం వల్ల ఉదయం కూడా బయలుదేరుతాడు ఇదే స్కూల్లో. అది ఆడిని చేశారు, నన్ను నేను కూడా అదే టీచర్లు కొడుకులు కూతురు ఉంటారు కదా, అలాగే జరిగితే ఎలా ఉంటుందో మీరు ఏం చేస్తారో అది చేయండి. ఏం చేస్తారో మీరు ఆలోచించి ఏ పిల్లోడైనా శుక్రవారం మధ్యాహ్నం లంచ్ బ్రేక్లో మా పాఠశాలలో 9వ తరగతి విద్యార్థులు 10వ తరగతి విద్యార్థుల మధ్య సరదాగా ఆకతాయితనంగా గొడవ మొదలైందండి. మ్యాక్సిమం టీచర్స్ అందరూ గ్రౌండ్లో లంచ్ బ్రేక్ అండి, అది మ్యాక్సిమం టీచర్స్ అందరూ అందరినీ చెదరగొట్టడం జరిగింది. కంటిన్యూస్గా టీచర్స్ మానిటరింగ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన సీసీ ఫుటేజ్ కూడా స్కూల్లో ఉన్నది. ఇంతట్లోనే ఈ పిల్లలు హఠాత్తుగా 9th క్లాస్ పిల్లలు ఈ అబ్బాయి మీద దాడి చేయడం జరిగింది. వెంటనే మేము క్యాంపస్లో ఉన్న డాక్టర్ గారిని పిలిచి ఫస్ట్ ఎయిడ్ ఇప్పించి మదర్ని కూడా, ఆ అబ్బాయికి తల్లి తండ్రి లేరు, విక్టిమ్ అబ్బాయికి వాళ్ళ అమ్మమ్మ గారిని పిలిచి విషయం చెప్పడం జరిగింది. అదేవిధంగా 9వ తరగతి ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళందరి పిల్లల తల్లిదండ్రుల్ని పిలిపించడం, వాళ్ళందరికీ మేము విషయాన్ని తెలియచేయడం, వాళ్ళ అపాలజీ లెటర్ కూడా మాకు ఇవ్వడం జరిగింది. ఇమీడియట్గా ఏ కుర్రాడైతే దాడి చేశాడో ఆ పిల్లాడి మీద మేము టీసీ కూడా మదర్తో టీసీ అప్లై చేయించి టీసీ కూడా రాయడం జరిగింది. అదేవిధంగా ఆ రోజు ఈ విక్టిమ్ కుర్రాడి వాళ్ళ అమ్మమ్మ గారు వచ్చారట. నేను గత 2 రోజుల నుంచి సెలవులో ఉన్నాను. ఈరోజు వచ్చి జాయిన్ అయ్యాను. ఫీవర్ కారణంగా సెలవు పెట్టి ఈరోజు జాయిన్ అయ్యాను. ఇక్కడ ఉన్న సీనియర్ స్టాఫ్ అందరూ కూడా మ్యాక్సిమం టీచర్స్ అందరూ వాళ్ళ అమ్మమ్మ గారిని పిలవడం జరిగింది. ఆవిడతో మాట్లాడడం జరిగింది. ఆవిడ కూడా పాపం మానవతా దృక్పథంతో అవతల పిల్లాడికి ఆవిడ వైపు నుంచి ఆవిడ కూడా టీసీ ఇవ్వద్దని చెప్పారు. ఎందుకంటే అవతల పిల్లాడి వాళ్ళ పేరెంట్స్ మట్టి మోసుకునేవాళ్ళు. అది వెంటనే ఈవిడ చూసి ఆవిడ కాళ్ళ మీద వాళ్ళు పడడం జరిగింది. ఆ విక్టిమ్ పేరెంట్ ఆవిడ కూడా చాలా జాలి హృదయంతో, వద్దండి పోలీస్ కేసు కూడా వద్దు, టీనేజ్ పిల్లాడు, వాడికి భవిష్యత్తు పాడైపోతుందని ఆవిడ చెప్పి వెళ్ళడం కూడా జరిగిందండి. పోలీస్ స్టేషన్ వరకు వెళ్దామంటే ఆవిడ కూడా వద్దన్నారండి. ఎందుకంటే టీనేజ్ కుర్రాడు, వాడి భవిష్యత్తు పాడైపోతుంది అనేసి వద్దన్నారండి. మేము వెంటనే మేము డెఫినెట్గా ఇస్తాము. మేము టీసీ ఇవ్వడం కూడా ఇమీడియట్గా జరిగిందండి. ఇది నా దృష్టిలోకి వచ్చినది. అది 3 నుంచి 4 అండి. అంటే యాక్చువల్గా ఆ సంఘటన నేను లేను. 3 నుంచి 4 వరకు దాడి చేశారని నా దృష్టికి వచ్చిందండి. మేము వెంటనే పై అధికారులకి మొదటి రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. అది ఇస్తారండి. థ్యాంక్ యూ అండి. ఇక్కడ మా బాబు 10th క్లాస్ చదువుతున్నాడండి. తన పేరు రిషీలాలో. ఈ బాబు పేరు వినయ్ అండి. జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే జరిగిందో బాబు పేరు వినయ్. తను మా బాబు ఇద్దరు కూడా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అండి. అయితే మొన్న శుక్రవారం ఆఫ్టర్నూన్ లంచ్ టైంలో మొత్తం 9th క్లాస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ టైంలో క్లాస్ రూమ్లో మొత్తం 9th క్లాస్ స్టూడెంట్స్ అందరూ కూడా ఈ అబ్బాయి మీద పడడం జరిగిందండి. దాంట్లో 5 పిల్లలు ఈ అబ్బాయిని పట్టుకోవడం, 2 పిల్లలు కట్ చేయడం, ఒక అబ్బాయి వెనకాల తల మీద రాయితో కొట్టడం జరిగిందండి. ఆ కట్ చేసిన తర్వాత వాళ్ళ అమ్మమ్మ గారికి ఇన్ఫర్మేషన్ కూడా చాలా లేట్గా వెళ్ళిందండి. ఆవిడ రప్పించిన తర్వాత కూడా జస్ట్ గోరుతో గీసుకున్నది అని చెప్పేసి ఒక ప్లాస్టర్ పంపించేశారంటండి. దానివల్ల ఆ రోజు ఆవిడ ఎటువంటి చర్యలు తీసుకోవద్దని చెప్పేసి అన్నారు. కానీ అక్కడ ఆవిడకి ఇంత కుట్లు పడ్డాయని కానీ అంత దారుణంగా కట్ అయిందని కానీ ఆవిడకైతే తెలియదు సార్.
ఆ తర్వాత ఆవిడ ఇంకేం చేయాలో తెలియక ఆవిడకి షుగర్ డౌన్ అయిపోయిందండి ఆ రోజు. ఇంకా ఆవిడకి ఏం చేయాలో తెలియక హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత చూస్తే 29 కుట్లు సార్, మొత్తం వెనకాలేమో 4 కుట్లు పడ్డాయండి తల మీద. ఇంత దారుణమైన ఇన్సిడెంట్ స్కూల్లో సార్. ఇదేమి ఎక్కడో మన కాలేజీలో లేకపోతే బయట రోడ్డు మీద ఇంకో చోట జరగలేదండి. మన పిల్లల్ని మనం ఉదయం నుంచి సాయంకాలం వరకు స్కూల్లో ఉంటున్నారు అనేసి అంటే వీళ్ళంతా జాగ్రత్తగా చూసుకుంటారన్న ఉద్దేశంతో మనం ఉంచుతాం సార్. అలాంటిది ఇక్కడ స్కూల్లోనే మనకి ఎక్కడ కూడా న్యాయం జరుగుతుంది, లేకపోతే స్కూల్లోనే వీళ్ళకి రక్షణ లేకపోతే ఇంకా బయట ఎక్కడ మనం పిల్లల్ని ఎక్కడ జాయిన్ చేసుకుంటాం సార్. చాలా మంది మిడిల్ క్లాస్, లో మిడిల్ క్లాస్ పిల్లలే ఇక్కడ ఉంటారండి. ఇలాంటి పిల్లలందరినీ కూడా ఇప్పుడు తీసుకెళ్ళి మమ్మల్ని ఎక్కడ జాయిన్ చేసుకోమంటారు? పిల్లలందరినీ కూడా మేము కూడా అదే రీతిలో వచ్చామండి ఈ రోజు. మా అబ్బాయి కాదు సార్, కారణం అంటే చిన్న మీ పిల్లలు నార్మల్ గా ఏదో తోసుకోవడం కొట్టుకోవడం ఉంటుంది కదా సార్, అలాంటి ఇన్సిడెంట్ అండి. ఏదో ఎప్పటి నుంచో మాట్లాడుకున్నది గొడవ పడింది అయితే కాదు సార్. కానీ వాళ్ళు మాత్రం ప్రీ ప్లాన్డ్ గానే ఉన్నారండి. ఎందుకంటే ఒక బ్లేడ్ తీసుకొచ్చి కట్ చేయగలిగారు అనేసి అంటే ఆ ఉద్దేశాన్ని మీరు తెలుసుకోవాలండి. అలాగే షర్ట్ కూడా ఉందండి, ఒకసారి చూపించండి. ఆ షర్ట్ కూడా ఉందండి. కాలర్ తెగిపోయిందండి, కాలర్ కట్ అయిపోయిందండి. కాలర్ కట్ అయిపోయి అక్కడ కట్ అయిందంటే అసలు యాక్చువల్గా ఇక్కడ కట్ అయి ఉంటే ఆ అబ్బాయి స్పాట్ లోనే మనకు దక్కకపోదురండి. నా పేరు జ్యోతి సార్, ఆ అబ్బాయి పేరు వినయ్ అండి. నేను వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ పేరెంట్ అండి. 29 కుట్లు పడ్డాయండి. అదే నిజంగా ఒక ఆడపిల్లకి జరిగి ఉంటే ఈ పాటకి చాలా ఇష్యూ అయిపోతుందండి. ఒక మగపిల్లడు అంటే మనకు ఆడపిల్ల ప్రాణమైనా మగపిల్లడైనా ఇద్దరైనా సమానమేనండి. కాకపోతే ఆడపిల్ల అనేటప్పటికీ ఎంత రెస్పాండ్ అవుతుంది సార్. ఈ పాటకి ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆ అబ్బాయికి న్యాయం జరుగుతుందండి. మాకు ఒకటే సార్, ఆ అబ్బాయి తరఫు నుంచి ఇలాంటి ఇన్సిడెంట్ ఆ అబ్బాయికే కాదు మా పిల్లలకే కాదు అసలు ఎవరికి కూడా జరగకూడదండి. అటువంటి న్యాయం ఆవిడ కూడా కోరుకుంటున్నారండి. ఒకసారి ఆవిడతో కూడా మాట్లాడండి సార్.